శ్రీమాత్రే నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి ఏప్రిల్ 19వ తారీఖు నుంచి 25వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మిథున రాశి వారికి ఈ వారంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి గ్రహాలు మార్పు కారణంగా మీ జీవితంలో మళ్ళీ కొన్ని కొత్త ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. ఆ ప్రయత్నాలు చాలా వరకు మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. స్వయం కృషితో ఏదైనా ప్రారంభించే ఒక కొత్త ప్రయత్నం ఈ వారం మీరు మొదలుపెట్టే అవకాశం ఉన్నది. ప్రధానంగా రాశి యందు ఉన్నటువంటి గురువు, దశమ స్థానంలో నుంచి బుధుడు, అంటే వీరిద్దరి మధ్య పరివర్తన కారణంగా మీ యొక్క వృత్తిపరమైనటువంటి విషయాల్లో కొన్ని మార్పులు రావడం జరుగుతుంది. స్వయం కృషితో వృత్తిలో మార్పు కొరకు కానీ మీరు వృత్తిని అభివృద్ధి చేసే ప్రయత్నం చాలా వరకు ఈ వారం నెరవేరే అవకాశం ఉంటుంది. అంటే ఈ బుధుడు మిథున రాశిలో ఉంటే ఎటువంటి ఫలితం వస్తుందో, అలాగే గురువు దశమ స్థానంలో ఉంటే ఎటువంటి ఫలితం వస్తుందో, ఈ పరివర్తన కారణంగా ఈ వారం మీకు ఈ ఫలితం రావడం జరుగుతుంటుంది. ఇక్కడ మీరు ప్రస్తుతం ఉన్నటువంటి ఆదాయంతో పాటుగా వేరొక ఆదాయం కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. ఇది విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది. గతంలో మీరు ఏదైనా ఒక కాలేజీలో సీటు గురించో, ఏదైనా ఎగ్జామ్ కొనుక్కో, కొత్త ఉద్యోగం కొనుక్కో ప్రయత్నం చేసి విఫలమై ఉంటే మరొకసారి ఆ ప్రయత్నం చేయడం వల్ల మీకు ఆ ప్రయత్నం తప్పకుండా నెరవేరే అవకాశం ఉంది. అలాగే వివాహ సంబంధించిన విషయాల్లో గతంలో మీకు ఏదైనా ఒక పెళ్లి సంబంధం చూసి దగ్గరగా వచ్చి ఏదో కారణం వల్ల అది పెండింగ్ ఉంటే ఈ సమయంలో మీరు ప్రయత్నం చేయడం వల్ల మళ్ళా తిరిగి మీ యొక్క పెళ్లి ప్రయత్నాలు పునఃప్రారంభమవుతాయి. అలాగే ఏదన్నా ఒక సంబంధం కూడా ఈ సమయంలో సెటిల్ అవ్వడం జరిగి ఒక నిర్ణయానికి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీలో ఉన్నటువంటి నైపుణ్యానికి ఒక గుర్తింపు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రధానంగా ప్రస్తుతం చేస్తున్నటువంటి వృత్తిలో కొన్ని అదనపు బాధ్యతలు మీ మీద పడే అవకాశం ఉంది. వాటిని మీరు చాలా సమర్థవంతంగా చాకచక్యంగా నిర్వహించే అవకాశం ఉన్నది. ఇక ప్రధానంగా శుక్రుడు ఇదే వారంలో 12వ స్థానం ప్రవేశం వల్ల, మరి శుక్రుడు 12వ స్థానంలోకి వచ్చినప్పుడు స్త్రీలకి విలువైనటువంటి ఆభరణాలు సమకూరుతూ ఉంటాయి. వ్యక్తిగతంగా స్త్రీల యొక్క ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం ఉన్నది. అలాగే వ్యక్తిగతంగా శుక్రుడు 12వ స్థానంలో ఉన్నప్పుడు కొన్ని అనుకోని ఖర్చులు రావడం జరుగుతుంటుంది. ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల్లోనూ, శుభకార్యాల్లోనూ, పెళ్లి లాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. అలాగే చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మీకు ఇష్టమైన వారిని ఈ సమయంలో మీరు కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏదైనా మీరు చాలా కాలంగా ఏదైతే కొనాలనుకుంటున్నారో, ఏదైతే మీకు సరదాగా ఎంటర్టైన్మెంట్గా చేయాలనుకుంటున్నారో అది ఈ సమయంలో మీరు కొనే అవకాశం ఉంది. ఒక విలువైనటువంటి వస్తువు ఈ సమయంలో మీరు కొనడం జరుగుతుంది. లేదా మీ ఇష్టమైన వారికి ఒక విలువైన బహుమతి మీరు ఈ సమయంలో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రధానంగా శని దశమ స్థానంలో ఉంటూ కుజుడితో కలిసి సంచారం వృత్తిపరంగా కొన్ని విమర్శలు, విభేదాలు లాంటివి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు ఎంత నైపుణ్యంగా వృత్తి చేసినప్పుడు కూడా మీ యొక్క పై అధికారులు కానీ మీరంటే కిట్టని వారు దానిని ఏదో విధంగా బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తారు. అయినప్పుడు కూడా మీ యొక్క వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ ఉండదు. మీ పని మీరు చేసుకుంటా పోతే విమర్శించే వాళ్ళు దాని విధంగానే వెళ్ళిపోతుంటారు. కాబట్టి పెద్దగా ఇబ్బంది పడక్కర్లేదు. సో ఏదైనా మీరు చేసే వృత్తిలో మీ కొలీగ్స్ నుంచి సరైనటువంటి సహాయ సహకారాలు పొందలేకపోవడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కానీ, ఉద్యోగం మార్పు కొరకు చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు మీకు ఫలించే అవకాశం ఉంది. ముఖ్యంగా దూర ప్రాంతంలో చేసే ఉద్యోగ ప్రయత్నాలు ఈ వారం ఫలించే అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థులు కూడా దూర ప్రాంతంలో కాలేజీ సీటు కొరకు, విదేశంలో చదువుకోనకో చేసే ప్రయత్నాలు కూడా కొంతవరకు ఈ సమయంలో ఫలించడం కానీ, దానికి ఒక మార్గం కానీ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ నెల అంటే ఏప్రిల్ 19వ తారీఖు నుంచి 14వ తారీఖు మే వరకు కూడా ఈ శుక్రగ్రహం స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలో ఉండడం జరుగుతుంది. అయితే ఇది సహజంగా ఈ వృషభ రాశి అన్నది సహజ రాశి చక్రంలో ధనస్థానం అవుతుంది. ఆ ధనస్థానంలో ధనాధిపతి ఉన్నప్పుడు ఆర్థిక పరంగా ఎవరికైనా సరే, ఏ లగ్నం వారికైనా, ఏ రాశి వారికైనా శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నప్పుడు ధన సంపాదన విషయంలో చాలా అనుకూలమైన పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఈ సమయంలో మీరు
ఈ శుక్రుడికి సంబంధించినటువంటి పరిహారం చేసుకోవడం వల్ల మీ కుటుంబానికి వ్యక్తిగతంగా మీకు కూడా ధన సంపాదన పెరుగుతూ ఉంటుంది. కుటుంబం కూడా సౌఖ్యంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఎటువంటి విభేదాలు ఉన్నా కూడా పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. దీనికి ప్రధానంగా మీరు ఏం చేయాలంటే, శుక్రవారం రోజు, ఏదైనా ఒక శుక్రవారం రోజు సాయంకాల సమయంలో ఏదైనా దేవాలయంలో ఎరుపు రంగు గులాబీ పూలు ఒక 6 మంచివి, చాలా ఫ్రెష్గా ఉన్నవి ఆ దేవాలయంలో సమర్పించవలసి ఉంటుంది. అది వెంకటేశ్వర స్వామి ఆలయం అయినా పర్లేదు, హనుమాన్ టెంపుల్ అయినా పర్లేదు, ఆలయంలో సమర్పించవలసి ఉంటుంది. అదే రోజు అక్కడ ఉన్నటువంటి భక్తులకి జిలేబీ పంచిపెట్టడం వల్ల మీకున్నటువంటి ఆర్థికపరమైన సమస్య తొలుగుతుంది. వివాహానికి ఏవైనా ఆటంకాలు ఉన్నప్పుడు అవి కూడా తొందరగా తొలగిపోయే అవకాశం ఉంది. అదే ఇదే సమయంలో, అంటే ఈ శుక్రుడు ఈ స్వక్షేత్రంలో ఉండగా మీ కుటుంబంలో ధనం నిలవాలంటే మీరు ఒక చిన్న పరిహారం చేయవలసి ఉంటుంది. ఈ పూర్వకాలంలో, అంటే ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ డబ్బులు వేసుకునే డిబ్బీలు అంటారు దాన్ని, మట్టితో చేసినటువంటిది డబ్బులు వేసుకునే ఒక చిన్న మట్టి కుండ లాంటిది తీసుకొని అది శుభ్రంగా ఇంటికి తీసుకొచ్చి దానికి శుభ్రంగా పసుపది రాసి ఆ మట్టి పాత్రలో ఒక పిడికెడు కళ్ళుప్పు, ఒక 5 గోమతి చక్రాలు, అలాగే రాగి నాణ్యాలు ఏవైనా ఉంటే కనీసం ఒక 6 కానీ 3 కానీ, లేదంటే ఒక రాగి నాణ్యమైనా ఆ మట్టి పాత్రలో వేసి దానికి పైన ఒక ఎరుపు రంగు క్లాత్తో క్లోజ్ చేసి అది మీ దేవుడి మందిరంలో కానీ, లేదంటే మీరు సామాన్లు దాచుకునే ప్రాంతంలో దాన్ని జాగ్రత్త పెట్టడం వల్ల అది నెమ్మదిగా మీకు ఆకర్షణ పెరిగి ధనం సమృద్ధిగా వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ శుక్రగ్రహం బలంగా ఉన్నప్పుడు మీరు ఒక 18 రోజులు కానీ 41 రోజులు కానీ ఒకే సమయంలో పర్టికులర్గా మీకు ఏ టైం కుడితే ఆ టైంలో మరి కనకదార స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల కానీ వినడం వల్ల కానీ మీకు ఆర్థిక పరంగా చాలా అనుకూలమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. సో ఇదే సమయంలో ఎక్కువగా స్త్రీలని గౌరవించడం, అంటే మీకు తల్లిగారికి కానీ పెద్దలు, మీ కుటుంబ పెద్దలకు కానీ ఎవరైనా మంచి స్త్రీలకి మీరు ఈ సమయంలో వాళ్ళకి ఒక కానుకగా ఎరుపు రంగు చీర, జాకెట్టు, గాజులు, ఈ సౌభాగ్య వస్తువులు వాళ్ళకి మీరు కానుకగా ఇవ్వడం వల్ల మీకు వాళ్ళు సంతోషించినప్పుడు ఆటోమేటిక్గా మీకు ధన సమృద్ధి కూడా కలిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఎవరి జీవితంలో అయినా మీరు ఆనందంగా సంతోషంగా ఉండాలంటే మీ ఆత్మీయులటువంటి స్త్రీలని, మీ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలకి ఎటువంటి ఇబ్బంది రాకుండా, వారికి ఏ లోటు రాకుండా చూసినప్పుడు ఆటోమేటిక్గా మీకు ధన సంపద పెరిగే అవకాశం ఉంటుంది, పెరుగుతుంది కూడా. స్వస్తి.